సీఎం జగన్ చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వల్లూరు మండల పరిధిలో ఉన్న పంచాయతీలో జరిగిన అన్యాయంపై మీడియాను ఆశ్రయించారు శ్రీనివాసులరెడ్డి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అట్టడుగునున్న గ్రామాల వారి నైపుణ్యతను బయటకు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆ ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని లైట్పాలెం సచివాలయం పంచాయతీ టీంపై మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారిని అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదని వాపోయారు. కమలాపురం నియోజకవర్గం ఒల్లూరు మండలం ఒల్లూరు సచివాలయం కింద ఉన్న వాళ్ళం. ఆడుదాం ఆంధ్ర ఈసారి జగనన్న ఆడుదాం ఆంధ్ర ఇన్వైట్ చేశాడు. ఈ దాంట్లో మేము క్రికెట్ అనే గేమ్లో పాల్గొన్నాం. ఈ టీం అంతా మేమందరం కూడా క్రికెట్ ఆడాము ఒల్లూరు సచివాలయం కింద. మండలం తరపున మేమే ఒల్లూరు సచివాలయం గెలిచాం. అన్ని పంచాయతీలు దాడి తర్వాత నియోజకవర్గానికి వచ్చాం. అక్కడ 6 సచివాలయాలు పోటీపడి అక్కడ మేము విజేతలుగా ప్రథమ విజేతలుగా జిల్లా తరపున నియోజకవర్గంగా పోటీ పడడానికి కమలాపురం నియోజకవర్గం తరపున ఒల్లూరు సచివాలయం టీంగా మేము వచ్చినాం. ఇక్కడ కూడా ఈ యొక్క జిల్లా లెవెల్లో కూడా ఫైనల్కు చేరుకున్నాం. ఫైనల్ మాకు ప్రొద్దుటూరు అనే సచివాలయంతో మ్యాచ్ జరిగింది. జిల్లా తరపున మేము కమలాపురం నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తే జిల్లా లెవెల్కి సెలెక్ట్ అయినాం. లాస్ట్లో ఫైనల్ మ్యాచ్ వచ్చి ప్రొద్దుటూరు నియోజకవర్గం లైట్పాలెం సచివాలయంతో మాకు ఫైనల్ మ్యాచ్ పడింది. నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్కి ముందు డిహెచ్డి వారు కొన్ని గైడ్లైన్స్ జగన్నాథన్ రెడ్డి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్లైన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, మీకు ఏ అబ్జెక్షన్స్ ఉన్నా అవతల టీంలో కానీ యూతల టీంలో కానీ ఏ అబ్జెక్షన్స్ అయినా సరే మ్యాచ్ స్టార్ట్ కాకముందు చెప్పుకోండి. వన్స్ ప్లేయర్స్ గ్రౌండ్లోకి ఇన్ అయిన తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్ నేను కన్సిడర్ చేయను. సెకండ్ పాయింట్, ఏదైనా సరే ఎంపైర్ డెసిషన్ ఫైనల్. థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే ఆయనే ఇన్ కేస్ ఎవరన్నా అబ్జెక్ట్ చేసినా బైకాట్ చేసినా గేమ్ నుంచి వెళ్ళిపోయినా అవతల టీంని విన్గా డిక్లేర్ చేస్తా అని చెప్పాడు. ఆ 3 పాయింట్స్ ఆయన చెప్పాడు. సో గేమ్ ఫస్ట్ బ్యాటింగ్ మాకు పలికింది. 114 రన్స్ చేసాం మేము. వాళ్ళు చేజింగ్లో లాస్ట్ 10 బాళ్ళకు 30 రన్లు కొట్టాల్సిన టైంలో 10 బాళ్ళకు 30 రన్లు కొట్టాల్సిన టైంలో ఒక వికెట్ పడితే ఎంపైర్ డెసిషన్ అవుట్ ఇచ్చిన తర్వాత కావాల్సిన గ్రౌండ్లోకి ప్రొద్దుటూరు ఆట సభ్యులందరూ గ్రౌండ్లోకి వచ్చి కావాల్సిన మ్యాచ్ని బైకాట్ చేసి అక్కడక్కడ గేమ్ని నిలిపేసి వెళ్ళిపోయిన తర్వాత మేము డిహెచ్ఓ దగ్గరికి వచ్చి వెళ్ళాం. సార్ ఇలా ఏంది పరిస్థితి అంటే, లేదమ్మా మీరు వెళ్ళండి, బైకాట్ చేసిన వాళ్ళు కదా మీకు విన్ డిక్లేర్ చేస్తాము, 10 నిమిషాలు ఏదో చెప్తామని చెప్పారు. లాస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ సాయంత్రం 3:30 దాకా గ్రౌండ్లోనే ఉన్నాం. పొద్దున్న 10 గంటలకు మ్యాచ్ 9:30 10కి మ్యాచ్ స్టార్ట్ అయితే 12:30 1 గంట సమయంలో పొద్దుటూరు వాళ్ళ మ్యాచ్ నిలిపేసి 3:30 సమయం వరకు మేము అందరం గ్రౌండ్లోనే ఉన్నాం. మేము కమలాపురం నియోజకవర్గం ఒల్లూరు మండలం ఒల్లూరు సచివాలయం